బుల్లితెర రంగంలో ఎందరో నటీనటులు తమ ప్రతిభతో రాణిస్తున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు. అందులో పల్లవిని ప్రధానంగా చెప్పుకోవాలి. అత్తారింటికి దారేది సీరియల్లో ఈమె నటించకపోవడం వలన ఆడియన్స్ ఆ సీరియల్ చూడడం లేదంటే ఆమె ఫాలోయింగ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. పల్లవి పూర్తి పేరు రామిశెట్టి పల్లవి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జన్మించిన ఈమెను బుల్లితెర అనుష్క అని కొందరు, మరికొందరు అలేఖ్య అని పిలుస్తారు. హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ చదివిన పల్లవి తన ఫ్రెండ్స్ కారణంగా సీరియల్లో నటిగా మారిందని చెప్పవచ్చు. ఆడపిల్ల సీరియల్ నుంచి ఆమెను ఆడియన్స్ ఫాలో అవుతున్నారు. అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉంటుందని ఫ్యాన్స్ మెచ్చుకుంటారు. ఇక ఆమెకు గడ్డం కింద చిన్న సొట్ట ఉండడమే ఆమె అందానికి స్పెషల్ అట్రాక్షన్ గా చెప్తారు. భార్యమణి సీరియల్తో పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కూతురు, భార్య, సిస్టర్ ఇలా ఎలాంటి పాత్రనైనా అవలీలుగా పోషించి మెప్పించే పల్లవి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని బుల్లితెర ఆడియన్స్ వ్యాఖ్యానిస్తున్నారట. ఇక సినిమాల్లో కూడా నటిస్తే బాగుంటుందని మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ తీయాలని పల్లవి ఫ్యాన్స్ అంటున్నారు. ఆడదే ఆధారం సీరియల్లో అమృత, అర్చన, అర్పిత, అమూల్య అనే 4 డిఫరెంట్ రోల్స్ తో పల్లవి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక అత్తారింటికి దారేది సీరియల్లో కృష్ణవేణి పాత్రకు పల్లవి తప్ప ఎవరూ సూట్ అవ్వరని, అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఆమెను ఆ సీరియల్ నుంచి తొలగించడంతో మొత్తం సీరియల్ ని పల్లవి ఫ్యాన్స్ చూడడం మానేశారంటే ఆమె రేంజ్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. వ్యక్తిగత కారణాల వలన పల్లవి ఇందులో చేయడం లేదని తెలుస్తోంది. అందుకే పల్లవి మళ్లీ ఈ సీరియల్లోకి రావాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. సావిత్రి, సౌందర్యల మాదిరిగా న్యాచురల్ గా పల్లవి నటిస్తుందని, ఇక ఆమె నవ్వు స్వీటీ అనుష్కలా ఉంటుందని చాలా మంది చెప్పే మాట. 2 జడలు వేసుకోవడానికి ఈమె ఎక్కువ ఇష్టపడుతుందట. ఎందుకంటే మాటే మంత్రం సీరియల్లో 2 జడలు వేసుకోవడం ద్వారా మంచి గుర్తింపు పొందిన పల్లవి అదే సీరియల్లో లంగావోణితో దర్శనమిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.